టీటీడీపై మాటల యుద్ధం కొనసాగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మంత్రి లోకేష్ మరోసారి సవాల్ విసిరారు. లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు వైవి సుబ్బారెడ్డి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. దేవుడి దగ్గర కూడా గత సర్కార్ రాజకీయాలు చేసిందని విమర్శించారు. టీటీడీని తమ సర్కార్ ప్రక్షాళన చేస్తుందని, తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆనాడు పింక్ డైమండ్ అంట, అదేంటో నాకు తెలియదు. పింక్ వజ్రం అంట, ఏదో మేము కొట్టేసామని చెప్పాడు ఎన్నికల ముందల. 5 సంవత్సరాలు నిరూపించలేకపోయాడు. కానీ ఈరోజు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారు. పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డూలో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నాడు చెప్పారు తల్లి. నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినా చూడండి తల్లి. తిరుమల లడ్డూ ప్రసాదం పైన హాట్ గా కామెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మాటల యుద్ధం కొనసాగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మంత్రి లోకేష్ మరోసారి సవాల్ విసిరారు. లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు వైవి సుబ్బారెడ్డి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. దేవుడి దగ్గర కూడా గత సర్కార్ రాజకీయాలు చేసిందని విమర్శించారు. టీటీడీని తమ సర్కార్ ప్రక్షాళన చేస్తుందని, తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమిత్ర, తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి తీవ్ర హలో శ్రీనివాస్, మంత్రి లోకేష్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు వైవి సుబ్బారెడ్డి సిద్ధమా అంటూ కూడా మంత్రి లోకేష్ ప్రశ్నించారు. దేవుడి దగ్గర కూడా గత సర్కార్ రాజకీయాలు చేసిందని, నాణ్యత పాటించలేదని చెప్పారు. పాదయాత్రలో తను వెళ్లినప్పుడు అన్నప్రసాద వితరణపై కూడా కంప్లైంట్స్ చేశారని, లడ్డూలో నెయ్యి వాడకం సరిగ్గా లేదని, తమ సర్కార్ వచ్చిన వెంటనే నెయ్యి పైన పరీక్షలు చేయించిన క్రమంలో ఈ విషయాలు బయటకు వచ్చాయంటూ కూడా లోకేష్ మాట్లాడడం జరిగింది. లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు వైవి సుబ్బారెడ్డి సిద్ధమా అంటూ కూడా లోకేష్ ప్రశ్న వేశారు. దేవుడి దగ్గర కూడా గత సర్కార్ రాజకీయాలు చేసింది అంటూ కూడా ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించారు. టీటీడీని మా సర్కార్ ప్రక్షాళన చేస్తుంది అంటూ కూడా లోకేష్ మాట్లాడారు. పింక్ డైమండ్ గురించి మా పైన ఆరోపణలు చేశారు, 5 ఏళ్లలో దానిని ఏమైనా నిరూపించారా అంటూ కూడా ప్రశ్నించారు లోకేష్.